Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ కూడా నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగటిపల్లి యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలండి. మన ఛానల్ ఇంతవరకు ఆదరిస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంత ముందు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలండి. నేను గతంలో చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు ఏదైతే మన సంస్థను రూపొందించాలనుకుంటున్నానో అది ఒకటి, అలాగే ఇంకొకటి వచ్చేసరికి మనకి మేజర్గా కొన్ని కంప్లైంట్స్ అనేది ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. ఆ కంప్లైంట్స్ మీద ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఏదైతే ఉందో అది కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. దాదాపు 15 కోట్ల రూపాయలు బ్యాన్ చేసిన సంగతి అయితే మనం తెలుసు. మనకి ఇంతకుముందు కూడా మనం న్యూస్లో అయితే చూసాము. ఇట్లా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇంతమంది కృషి చేసి దీన్ని ఎలాగైనా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎంతో కొంత ఏదో రకంగా పోరాడుతున్నారు. కానీ ఇంకా మన వాళ్ళు ఏంటంటే ఇంకా అదే ధోరణిలో డబ్బులు తీసుకుంటూ లోన్ యాప్లో లోన్స్ అప్లై చేసుకుంటూ ఇంకా అలాగే కాల్స్ అది చేస్తున్నారు. దాదాపు ఈరోజు మండే 9 అవుతుంది టైం. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. ఈ 9 అయిపోయే లోపల దాదాపు ఇప్పటికే 15 కాల్స్ ఎత్తాను నేను. దయచేసి 9 తర్వాత చేయండి, 9 తర్వాత నైట్ 9 తర్వాత చేయొద్దు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకే చేయండి అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఈ 3,000 5,000 రూపాయలు దయచేసి ఫోన్ చేయొద్దు, వీలైనంత వరకు యాప్లోనే కట్టేసి యూటీఆర్ నెంబర్ సబ్మిట్ చేసి క్లోజ్ చేసుకోమని చెప్తున్నాను. అయినా కానీ మేము లోన్ తీసుకున్నా ఏం చేయాలని చెప్పేసి అదే విధంగా క్వశ్చన్స్ అడుగుతూ, ఒకవేళ ఏమన్నా నేను ఫోన్ ఎత్తలేని పక్షంలో పిచ్చిగా కామెంట్లు పెడుతూ ఇట్లా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇది అందరికీ మంచిది కాదు. ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది ఎవరైతే మోసపోతున్నారో నాట్ ఓన్లీ లోన్ యాప్స్, ఇంకా వేరే విధాలుగా మోసపోయినటువంటి వాళ్ళకి ఒక సోర్స్ కావాలి, ఒక మార్గం కావాలి. ఏదైనా సరే ఒక కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏదైనా న్యాయం జరుగుతుంది, ఇది 10 మందికి తెలియపరచొచ్చు అనే ఒక ప్లాట్ఫామ్ ఇది. ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీద మనమే దుమ్మెత్తిపోస్తే ఉపయోగం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంత వరకు కూడా ఇట్లాంటి కంటెంట్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ కంటే ఘోరంగా అయిపోతుంది రోజు రోజుకి చూసుకుంటే. యాక్చువల్లీ ఇది 10 మందికి తెలియాలి, ఇట్లా మోసాలు జరుగుతున్నాయి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఆకతాయి గల లేకపోతే ఇంకొకరు అనేవాళ్ళు ఎందుకు మరి ఇట్లా తయారవుతారో అర్థం కావట్లేదు. మరి పెంచిన పెంపకం అలాంటిదా లేకపోతే ఇంకోటి ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. సరే, వాళ్ళ పెద్దవాళ్ళని అంటాం అనేది తప్పు. ఏదేమైనప్పటికీ కూడా మన ఛానల్లో ముందుకు వెళ్ళాలి. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. అది ఏ రకంగా అయినా సరే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా మీరు సాయం చేయండి. ఒకవేళ మీకు కాస్త ఆర్థిక స్తోమత కనుక మంచిగా ఉంటే మీరు ఆర్థికంగా కూడా నాకు ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయొచ్చు. సరే, ఉన్న విషయంలోకి వెళ్తే మాత్రం నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒక పర్సన్ అనే వ్యక్తి జాబులు ఇప్పిస్తానని చెప్పేసి లింక్డ్ఇన్లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో యథేచ్ఛగా మోసాలు అయితే సాగిస్తున్నాడు ఈ వ్యక్తి టార్గెట్ ఏంటంటే పల్లెటూరు వాళ్ళు మేజర్గా అనమాట. ఈ పల్లెటూర్లలో ఈ రీసెంట్ గా జాబ్ అయిపోయిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు కదా లింక్డ్ఇన్ వాటిలో, తెలియక సెర్చ్ చేసే వాళ్ళకే వీడు అరేంజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. డబ్బులు వసూలు చేసి మీకు రేపు ఇంటర్వ్యూ ఉందని చెప్తే వాళ్ళు పాపం తట్టాపుట్టా సర్దుకొని ఇక 100,000 ఆశలతో చక్కగా పల్లెటూరు నుంచి హైదరాబాద్ పోతున్నారు. మేజర్గా హైదరాబాద్లోనే ఉన్నాడు ఈ వ్యక్తి. హైదరాబాద్ని టార్గెట్గా చేసి చేస్తున్నాడు. తెలుగువాడే ఇక్కడ శ్రీకాకుళానికి చెందినటువంటి అబ్బాయి చాలా అంటే ఇంకా ఏం చెప్తామండి, మోసాలు చేసే వాళ్ళు యథేచ్ఛగా తయారవుతున్నారు. పట్టుకునే ఇది లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. ఆధార్ కార్డులో అడ్రస్ ఒకలా ఉంటుంది, వాడు ఉండే చోట వేరేలా ఉంటుంది. తద్వారా ఏంటంటే ఒక వ్యక్తిని కనిపెట్టడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వ్యక్తిని కనిపెట్టాలి అంటే అతని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీని అన్నింటిని దృష్టిలో పెట్టుకునే కొంచెం దీని మీద ఒక అవగాహన అనేది క్రియేట్ చేద్దాము అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తిగా విషయాన్ని తెలుసుకుని తర్వాత అతని యొక్క డీటెయిల్స్ ని బయట పెట్టమని చెప్పారు. తద్వారా ఏంటంటే నేను అతని గురించి అతను ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డాడో, ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ నేను తీసుకొని ఒక ముగ్గురిని అయితే నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ ముగ్గురు కూడా చెప్పేది ఏంటంటే సేమ్ ఇదే విధంగా పాపం లింక్డ్ఇన్ లో అతను అప్రోచ్ అయ్యి అతను పలానా హెచ్ఆర్ అని చెప్పేసి ఆధార్ కార్డు, ఈవెన్ పాన్ కార్డు కూడా వాళ్ళకి పంపిస్తున్నాడు. ఇదిగోండి చెక్ చేసుకోండి, అవసరమైతే నేను ఓటీపీ చెప్తాను, మీరు ఈ ఆధార్లోకి వెళ్ళి ఆధార్ మాఫింగ్ ఏమని ఈ ఆధార్లోకి వెళ్ళి ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఎంతో ధైర్యంగా వాళ్ళకైతే తన యొక్క డీటెయిల్స్, ఓటీపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఓటీపీ ఈ uday.gov.in లోకి వెళ్తే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వాడి పేరు కొడితే వాళ్ళకి ఏముంది, ఫస్ట్ 4 డిజిట్స్ తర్వాత ఇయర్ మనం కొట్టంలోనే పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది, ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆధార్ కార్డ్ చూసుకుంటే సేమ్ యాస్టీస్గా వాడు పెట్టిన ఆధార్ కార్డ్ ఏదైతే అలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. దీన్ని చూసి చాలా మంది మోసపోయారు. దాదాపు 1 కోటి రూపాయల వరకు చదివించేసుకున్నారు ఆ పర్సన్
గురించి మీకు తెలియాలి అంటే ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది అతనిది, అలాగే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ మోసాలు అనేది ఒక యాప్లోనో లేకపోతే ఒక కమ్యూనిటీలో జరగట్లేదండి. మేజర్గా చెప్పాలంటే వీటికి బీజం పడేది యూట్యూబ్లో బీజం పడుతుంది. యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే పనికిమాలిన యాప్స్ని, పనికిమాలిన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ మేజర్గా ఇది ఒక దరిద్రం. తర్వాత వచ్చేసరికి మనకి మేజర్గా దరిద్రంగా ఉండే సిచ్యువేషన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యథేచ్ఛగా అంటే యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి. దీన్ని పట్టించుకునే వాళ్ళు లేడు, దానికి ఒక సెక్యూరిటీది చేసేవాళ్ళు లేరు. ఏంటంటే అడల్ట్ కంటెంట్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే మెసెంజర్ వాటిలో ఏదైతే మీటా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యథేచ్ఛగా సాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూడ్ పిక్స్ కానీ న్యూడ్ ఇమేజెస్ కానీ పంపించకుండా వాట్సాప్ తగిన చర్యలు తీసుకోగలిగితే ఈ లోన్ యాప్స్ నుంచి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. అటువంటిది ఏది కూడా మరి మీటా గ్రూప్ అనేది పట్టించుకోవట్లేదు. దాని మీద కూడా కొన్ని కంప్లైంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక చిన్న కేసులో పగిడి పిల్లలు లేకపోతే ఇంకెవరు ఇస్తే కుదరదు. ఒక ప్రపంచంలో కంప్లైంట్స్ ఇస్తేనే వీటన్నిటి మీద ఒక సామూహికంగా దాడి చేయాలి. దాడి చేస్తేనే వీటన్నిటిని క్లోజ్ చేయడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది. అది మన చేతిలోనే ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు చేయగలిగితే అప్పుడు చేయాలి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఛానల్ కౌంటింగ్ అనేది పెరగాలి, ఈ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరగాలి, దీని యొక్క దమ్ము అనేది ఇంకా తెలియాలి. మన వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరో అనే ఒక విధి విధానం అయితే రావాలి. అప్పుడే దీనికంటూ ఒక ముగింపు అయితే మనం పలకొచ్చు. ఇప్పటికే చాలా సాధించాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ 16,700 చిల్లర ఉన్నారు సబ్స్క్రైబర్స్, 16,800 మంది ఉన్నారు. ఈ 16,800తోనే మనం చాలా అంటే చాలా సాధించేసాం. ఎంతో మందిని బయటపడేసాం. కొంతమంది మన నమ్మిన వాళ్ళని బయటపడేసాం, నమ్మని వాళ్ళని వదిలేసాం. అది వేరే విషయం అనుకోండి. ఇప్పటివరకు అది చాలా అంటే చాలా ఉత్తీర్ణత సాధించాము మన ఛానల్ ద్వారా. ఇటువంటి వాటికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి మన యూట్యూబ్ లో అయితే చెప్పడం జరిగింది. దానికి చూపించాము, చేసుకుంటూ పోతున్నాము. ఇంకా సాయి మంత్రి రెడ్డి ఇలాంటి యదవలను కూడా ఫ్రీ లోన్ అనే పేరుతో మోసం చేసే యదవలను కూడా అరికట్టవచ్చు. ఇక్కడ మేజర్ గా యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే ఇటువంటి వాటి మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ రావు. ఇటువంటి కంటెంట్ మీద చేస్తే ఏ యూట్యూబర్ కూడా వ్యూస్ రావు. నిన్న ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక కీలకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అదేంటంటే ఈ 7 days లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని క్లోజ్ చేయాలి, బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద దృష్టి సారించి ఎన్నో అకౌంట్స్ బ్యాన్ చేసి దాదాపు 15 కోట్ల రూపాయలని బ్యాన్ చేయగలిగాం. ఆ విషయాన్ని మనకు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అనేది ప్రచురించింది. ప్రచురించడం అంటే యూట్యూబ్లో పెట్టింది ఒక వీడియో. ఆ వీడియో కింద వ్యూస్ చూస్తే కేవలం 700 మంది 800 మంది వ్యూస్ అంతే. దానికి ఛానల్లోకి వచ్చేసరికి దాదాపు 1.5 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అటువంటిది వాళ్ళు పోస్ట్ చేస్తే వాళ్ళకి 1000 వ్యూస్ కూడా రాలి. వాళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు బిజినెస్ మెంటాలిటీతో ఆలోచించే ఛానల్స్ కానీ ఇంకెవరైనా కానీ మేజర్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టీఆర్పీ కోసం ఇటువంటి కంటెంట్ని వాళ్ళు చూస్ చేసుకోరు. ఎందుకంటే వ్యూస్ రాకపోతే దాని మీద టైం వేస్ట్ కానీ దాని మీద మనీ వేస్ట్ కానీ వాళ్ళు చేయలేరు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అలాంటి కంటెంట్ మనకు బయటపడుతున్నారంటే వాళ్ళకి కాస్త సపోర్ట్ చేస్తే ఇంకా మోర్ ఎవర్ ఇంకా వాళ్ళు అదే కంటెంట్ చేయడానికి కానీ దాని మీద ఒక దృష్టి సారించడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ వీలైనంత వరకు కూడా దయచేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీలైనంత వరకు ఇటువంటి కంటెంట్ని ఏదో దొంగతనంగా చుట్టంగా దొరలా పబ్లిక్లో చూడండి, పబ్లిక్లో స్ప్రెడ్ చేయండి. ఇలా జరుగుతుంది, ఈ సమాజంలో ఎలా జరుగుతుంది, ఇలాంటి ఒక ఎదవ ఉన్నాడు, ఇలాంటి ఒక పనికిమాలిన వాడు ఉన్నారు, ఇలాంటి ఒక పనికిమాలిన లోన్ యాప్స్ ఉన్నాయి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఏదో పక్కా బైక్ ఫోన్లో కూర్చొని నొక్కోండి, ఇట్లా చూసుకోండి, చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడటం కాదు. 10 మందిలో చూడండి, 10 మందికి తెలిసేలా చేయండి. అప్పుడే దీనికంటే ఉపయోగం ఉంటుంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్కి చెప్పాల్సిన ఒక మేజర్ విషయం ఏంటంటే దయచేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే కాల్ చేయండి. పొద్దున్నే 6:30 కానీ మొదలు పెడతారు కాల్స్, నైట్ 10 వరకు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను ఒక ఫ్యామిలీ పర్సన్, నాకు 2 పిల్లలు. వాళ్ళని పోషించడానికి నేను ప్రతిరోజు కూడా ఏదో కార్యాచరణ అనేది నేను చూసుకోవాలి. నేను ఒక బిజినెస్ చేస్తాను, ల్యాప్టాప్లు అమ్ముకోవటం, ల్యాప్టాప్లు రిపేర్ చేసుకోవటం, ఇదే నా పని. మొబైల్స్ రిపేరు, ఇవే నేను ఒక టెక్నీషియన్. ఈ పనిలో నేను ఎప్పుడు నిమగ్నం ఉంటాను. ఎందుకంటే చేయాలి, వర్క్ చేస్తేనే మనకు భోజనం బోవా, రెంట్ కట్టాలి. ఇక్కడంతా కూడా ఎక్స్పెన్సివ్. అసలు బయటికి వెళ్తే ఖర్చు లేనిదే ఏ రోజు రాం. ఇటువంటి సిచ్యువేషన్లో దీని మీద టైం స్పెండ్ చేస్తుంటే అక్కడ పని ఆగిపోయి నా ఫ్యామిలీ పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారుతుంది రోజు రోజుకి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు పొజిషన్ వచ్చేసరికి ఉల్టా అవుతుంది అనమాట. అంత ఇబ్బందులు పడుతున్నాం ప్రజెంట్. దయచేసి అర్థం చేసుకోండి. కాస్త మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోగా చాలామంది ఇంకా నెగిటివ్గా థాట్ చేస్తున్నారు, నెగిటివ్గా థింకింగ్ చేస్తున్నారు. ఆ నెగిటివ్ థింకింగ్ నన్ను దయచేసి వదిలేయండి. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మన యొక్క సంస్థని
త్వరలోనే స్థాపిస్తాము. దానికి ప్రతి ఒక్క ఏరియా నుంచి కొంతమంది క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఎలా చేద్దాము అనేది నెక్స్ట్ ఒక రోజు లైవ్ చేస్తాను. ఆ లైవ్ లో మీ యొక్క సలహాలు సూచనలు ఎవరైనా అందించవచ్చు. అలాగే నాతో పాటు జూమ్ కాల్లో కనుక మీరు మాట్లాడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ప్రతి వీడియో కింద ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అయితే నేను కొంతమంది పిక్ చేసి జూమ్ లోకి తీసుకొని తద్వారా మనం ఏదైనా సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అక్కడ నుంచి మాట్లాడదాం. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.